సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. యతో మూత్ర పిరీషాది నిరుద్ధం తేన శక్యతే. అంతే కదా. ఒకప్పుడు ఒక విప్రుడు వేదాంగ పారంగతుడైన వాడు కాశీలో ఉండేవాడు. అలాంటి ఆయన నిత్యం అంతర్గృహ దర్శనం చేసేవాడు. కానీ ఒకరోజు తథా కదాచిత్ మోహేన నియతోపి ద్విజోత్తమ, అతను నియమబద్ధంగా జీవించేవాడు. కాశీలో ఎప్పుడు తప్పులు చేయలేదు. వాసమంతా అంతర్గృహానికి బయటే ఉన్నాడు. నిత్యం అనుష్ఠానపరుడు, జపపరాయణుడు. కానీ మోహము చేత ఒకరోజు అంతర్గృహంలో చకారాంతర్గృహే శైవే మూత్రోత్సర్గం శుభావహే, శుభావహమైనటువంటి ఆ పవిత్రమైన క్షేత్రంలో అంతర్గృహంలో మోహము చేత మూత్రోత్సర్జనం చేశాడు. ఇప్పటికీ మనం వెళితే కనబడుతుంటాయండి బహి స్థలాల్లో చేయడం. ఈ కథలు చెప్తే ఈ కథలు నిజానికి పండితులు ప్రచారం చేయాలి, అడుగడుగున వినబడేటట్టు చేయాలి. అప్పుడైనా భయం పుడుతుంది. లేకపోతే బహిరంగ స్థలాల్లో అవి ఎక్కడా చేయరాదని మనకి ఆ చాణక్యులు లాంటి వాళ్ళు చెప్పారు. అసలు అంతర్గృహంలో చేస్తే ఏమవుతారు? ఇప్పటికీ చేసేవాళ్ళు కనబడతారు. వాళ్ళ గతులు ఏమిటో మనం తెలుసుకోవాలి ఇక్కడ. అంతే నిష్ఠీవనం ఉమ్మిన మహాపాపం. అసలు కాశీలో ఉమ్మరాదు. ఎన్ని చెప్పాడో చూడండి. అంతర్గృహంలో మరీను ఇదే మానవ ధర్మంగా ఏమైనా అవసరమైతే అంతర్గృహం కావాలి. అంతర్గృహంలో మాత్రం అతను పొరపాటును మోహం చేశాడు. తర్వాత తన నివాసానికి వెళ్ళిపోయాక గుర్తొచ్చింది, తెలియక పొరపాటును చేసేని ఏడవడం మొదలెట్టాడు. ఇది చేసిన పాపం చెప్తే పోతుంది. ఇది చాలా గొప్ప విషయం అండి. అందుకే దాన్ని జాగ్రత్త దాచుకుంటా పోతుందేమో అని ఆయన ఏం చేశాడంటే బ్రాహ్మణులందరినీ పిలిపించాడు. అక్కడ నేను మహాపాపం చేశాను, ప్రాయశ్చిత్తం అంటే అడిగాడు. అంతర్గృహంలో చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం మాకు తెలిసి శాస్త్రాల్లో లేదన్నారు. భోరువు నేర్చాడు. కాలం ప్రాప్తించింది, వెళ్ళిపోయాడు. అంటే శరీరం పోయింది. వెంటనే ఎవడి శరీరం ఎప్పుడు పోవాలో మొత్తం డాటా ఉంటుంది కదా ఎవడి దగ్గర, యముని దగ్గర. యమదూతలు అన్నారు, ఈయన ఫలానా పాపం చేశాడు అక్కడ అంతర్గృహంలో, తర్వాత పశ్చాత్తాపడ్డాడులే, కానీ అతడు పోయాడు. ఇప్పుడు అతన్ని మన లోకానికి తీసుకెళ్లాలంటే పొరపాటు కూడా తొందరపడకండి, కాశీకి నేను కూడా దర్శనానికి వెళ్ళడం తప్ప డ్యూటీ చేయడానికి వెళ్ళకూడదు అన్నాడు యముడు. యముడు కూడా కాశీకి ఎందుకు వస్తాడంటే దర్శనార్థి ఈశ్వర సేవ కోసం వస్తాడట. ఆయన కానీ కింకర్లు కానీ రారు. అంటే అక్కడ పోయిన వాళ్ళని తీసుకెళ్ళాలి కదంటే వాళ్ళ డ్యూటీ కాదు, అక్కడ ఇంకొక ఆయన చూసుకుంటాడు. శ్రీ కాలభైరవ కాశ్యా మృతాన్ పాపరతాన్ జనాన్ అఘోర యాతనా ప్రాప్త్యై స్వభటేభ్య ప్రయచ్చతి. కాశీలో పాపం చేసిన వాళ్ళని శిక్షించేవాడు కాలభైరవుడు. ఇది బాగా తెలుసుకోవాలి. కాశీలో పాపాన్ని ఆయన శిక్షిస్తాట. అంటే యముడు కాదు కదా అంటే యముడికి యముట్టండి. యముడికి నరక శిక్షలు చాలా పర్వాలేదు కొంతైనా. కాలభైరవుడు చేసే శిక్ష యమలోకంలో పొందే శిక్ష కంటే ఎన్ని రెట్లకో చెప్పను, అంత తీవ్రంగా ఉంటాయి. ఎందుకంటే యమలోకంలో శిక్ష పొందిన పాపక్షేమం మన భూమి మీదకి వస్తాం, కొన్ని పుణ్యాలు చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ కాశీలో శిక్షలు పొందే మరి పుట్టాడు గనక వాడు మోక్షం పొందుతాడు గనక వాడికి అంత శిక్ష వేయాల్సింది అక్కడ. తెలుసుకోండి, ఇది రహస్యం. ఎలా పెడతాడో చెప్తున్నాడంటే నేను వర్ణించట్లేదు, మీరేం భయపడకండి. ఎందుకంటే హాయిగా కాశీకి వెళ్ళాలి, క్షేత్రం దగ్గరికి వెళ్ళండి, అక్కడ కుంకుమ దొరుకుతుంది, బయట కొన్ని వేసేసేయండి, అక్కడ దుకాణం దగ్గర కొబ్బరికాయలు దొరుకుతాయి, ఇవి చెప్తే భలే ఉంటాయి. కానీ అవి చెప్పట్లేదు. సూక్ష్మ కాశీని మనం చూపిస్తున్నాం, కాశీ నియమాలు చెప్తున్నాం. అది ప్రధానమైన అంశం. శివరహస్యం అంటే రహస్యమేగా. ఈ రహస్య విషయాలు చెప్తున్నారు ఇక్కడ, అది తెలుసుకోవాల్సింది. మొత్తానికి ఏం జరుగుతుంది, అతడికి మనం అక్కడికి వెళ్ళగలుస్తుమా, అక్కడ కాలభైరవుడు డైరెక్ట్ గా శిక్షించడు.